హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నీర్ పరాటా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. స్టఫింగ్ ఏమీ బయటికి రాకుండా ఎలా చేసుకోవాలో చూసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా దీనికోసం ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నానండి. మీకు ఎన్ని పరాటాలు అయితే కావాలో దాన్ని బట్టి గోధుమ పిండిని ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఇందులోకి ఒక స్పూన్ నూనె వేసుకొని అలానే రుచికి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ముందుగా ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకోవడం వల్ల పరాటాలు అనేది సాఫ్ట్గా వస్తాయి. ఒకసారి అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఈ డో అనేది మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఉండాలి. మన చపాతీ పిండిది ఎలా కలుపుకుంటామో సేమ్ అలా కలుపుకుంటే సరిపోతుంది. ఒకసారి ఇలా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీదకి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఈ డోని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల డో అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న డోని మూత పెట్టి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం నేను ఒక 200 గ్రామ్స్ దాకా పన్నీర్ని తీసుకుంటున్నాను అండి. దీన్ని ఇలా గ్రేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, మీకు కావాలనుకుంటే పచ్చిమిర్చి, పుదీనా ఇవి కూడా వేసుకోవచ్చు. నేను అవేమీ వేయట్లేదు. ఇప్పుడు ఇందులోకి రుచి తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు, అలానే ఒక టీ స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. పన్నీర్లో ఉప్పులు కారాలు అన్నీ సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్లోర్ మీద కానీ లేకపోతే చపాతీ చేసే దాని మీద కానీ చిన్న బాల్స్ చూపిస్తున్న విధంగా తీసుకొని వాటిని చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి. నేను ఇక్కడ స్టఫింగ్ బయటకు రాకుండా ఉండటం కోసం నేను పరాటాలు అనేది స్క్వేర్ షేప్లో చేస్తున్నానండి. ఈ స్క్వేర్ షేప్లో చేయటం వల్ల లోపల స్టఫింగ్ అనేది మూలల్లోకి కూడా వెళ్తుంది. చూసారా, ఇట్లా ఒకసారి చపాతీ చేసుకొని స్టఫింగ్ని పైన పెట్టి స్క్వేర్ ఆకారంలో దాన్ని ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని చేయటం వల్ల స్టఫింగ్ అనేది ఎడ్జెస్ దాకా కూడా వెళ్తుంది. అదే సర్కిల్లో వేస్తే ఎడ్జెస్లోకి స్టఫింగ్ అనేది సరిగ్గా రాదు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోండి. చూసారా, ఇలా చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, ఈ పరాటాలన్నీ ఇలానే మిగిలినవి కూడా చేసేసుకోండి. ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ ఎక్కిన తర్వాత దాని మీదకి మీరు చేసుకున్న పరాటాని వేసుకొని ఒక సైడ్ లైట్గా కాలిన తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేశాక అటు సైడ్ లైట్గా ఆయిల్ కానీ లేకపోతే గీని కానీ మీకు ఏది నచ్చితే దాన్ని అప్లై చేసుకొని ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్లు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన పరాటాలు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలా చేయటం వల్ల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ పరాటాలకి కాంబినేషన్గా ఏదైనా పచ్చడి లేకపోతే పెరుగు చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.